రక్తదానం చేసి ఒకరి ప్రాణాలను కాపాడడం వెలకట్టలేనిదని, రక్తదానం మహాదానమని తాంటూ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం బచ్చన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని పట్టణంలోని జేబీ హాస్పిటల్ నందు నిర్వహించారు. ఈ రక్తదానంలో సుమారు 50 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తాన్ని అందజేశారు. అదేవిధంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ, యువకులు రక్తదానం చేయడం వల్ల ప్రాణ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. రక్తదానం మహాదానమని, దానిని వెలకట్టలేమని అన్నారు. అలాగే మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ, చిన్ననాటి మిత్రులు ఏకమై నేడు బచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని యువకులు సమాజంలో ఇలాంటి కార్యక్రమాలను చేయాలన్నారు. అలాగే బచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కూడా వారి జూనియర్స్ కు ఇలాంటి కార్యక్రమాలను చేసే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్లాలా, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింకదలి రవి, టీఆర్ఎస్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు యూసఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని, యువకులకు దిక్సూచిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మోహన్ కృష్ణ గౌడ్ నయూం, గౌరవ అధ్యక్షులు రంజిత్ కుమార్, అధ్యక్షులు ఎంఏ మతిన్, ఉపాధ్యక్షులుగా గాయత్రి, ప్రధాన కార్యదర్శి రవికుమార్, సంయుక్త కార్యదర్శి విజయానంద్, కోశాధికారి తయబ్ ఇర్షాద్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ జుబైర్ ఉద్దీన్, అభిషేక్, పద్మావతి, సభ్యులు కిషాన్, గోపాల్ రెడ్డి, సన్నీ అగర్వాల్, సంతోష్ కుమార్, అరుణ్ కుమార్, అభిలాష్ రెడ్డి, భరత్ రెడ్డి, ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రక్తం మన శరీరంలో ప్రవహిస్తే ఒక జీవం, అదే రక్తం మరొకరి శరీరంలో ప్రవహిస్తే పుణ్యం అంటాం. ఈరోజు మా బాల్యమిత్రుడు డాక్టర్ కళ్యాణ్ మోహన్ గారు జేబీ హాస్పిటల్లో బచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది కేవలం ఒక రక్తదాన శిబిరం మాత్రమే కాదు, ఇది ఒక పుణ్య కార్యం మరియు ప్రాణాదానం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ దాదాపు సుమారుగా ఈరోజు 50 మంది ఈ శిబిరంలో పాలు పంచుకోవడం జరిగింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఇది ఒక ప్రాణానికి ఆశ, ఒక కుటుంబానికి చిరునవ్వు మరియు ఒక జీవితానికి పునాది వేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సుమారుగా మన ప్రపంచంలో కూడా ప్రతి 8 సెకండ్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుందని చెప్పి వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రక్తం అవసరమయ్యే దానికి సంబంధించినటువంటి తల్లి యొక్క కన్నీటి బొట్టు ఆపడానికి, ఆ పేషెంట్ యొక్క ఊపిరి పీల్చుకోవడానికి, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి చిరునవ్వుని చిందించడానికి ఈ రోజు మన బచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ని నిర్వహించడం జరిగింది. नमस्ते, गुड मॉर्निंग टू एवरीवन। आज हमारे खास दोस्त जो कि क्लासमेट्स है बचपन ग्रुप के जो चैरिटेबल ट्रस्ट है उसके सभी लोग जो यहाँ पर छोटा से छोटा जो भी हिस्सा लिए हैं उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ मैं। खास करके प्रेसिडेंट साहब लोग को एक जगह करके ये फर्स्ट टाइम जो है ब्लड कैंप लगाया गया है और आने वाले दिनों में मैं उम्मीद करता हूँ बहुत सारे अच्छे छोटे बड़े हर कोई, चाहे वो फील्ड में हो दो, चाहे वो टैबलेट्स में या कुछ भी, जो भी आगे चल के जिसमें भी फील्ड में हम काम कर सकते हम हमारे टीम को लेकर काम करेंगे बोलकर मैं मेरी तरफ से भी मैं आप लोगों का शुक्रिया अदा करता हूँ। और आने वाले दिनों में ये हमारी टीम को बहुत ही स्ट्रांग करेंगे। अब जो भी काम रहेगा हम हमारे सब साथियों को लेकर करेंगे बोलकर मैं अपने बात खत्म करता हूँ। जय हिंद। వీళ్ళందరూ కలిసి ఒక చిన్ననాటి మిత్రుడు ఒక స్కూల్లో చదువుకొని మరి ఏదైతే 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటారో దాంట్లో రిలేషన్షిప్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఆ రిలేషన్షిప్ ఉంటుంది. మరి వీళ్ళు బచ్పన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి ఆలోచన, సేవ చేయాలి, రక్తదానం చేయాలి, ఆపదలు ఉన్న వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయించుకుని వీళ్ళకందరికీ పేరు పేరున ముందరగా తెలియసిన మీ సేవలు కాను ప్రాంతంలో పేదవారికి ఎక్కడైతే ఆపద ఉంటారో, ఇక్కడ ఏదైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా మీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి తప్పకుండా మీరు ఆదుకోవాలి. మరి రక్తదానం అంటే మహాదానం. చాలామంది
పేదవాళ్ళు రక్తం లేక చాలా మంది హాస్పిటల్లో చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే రక్తదానం అంటే ఒక వ్యాపారమైంది బయట. ఎందుకంటే పేదవాళ్ళకు 3,000 4,000 అని చెప్పి బాటిల్ ఇస్తున్న రక్తం కొంటున్నారు. అలాంటి కొంటున్నప్పుడు మీలాంటి యువకులు మీ ఒక చారిటబుల్ ట్రస్ట్ తెరిచి మరి వాళ్ళకందరూ సహాయం చేయాలి, పేదలకు నిరుపేదలకు కాపాడుకోవాలని చెప్పి ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ సేవలు ముందు ముందు తాడు ప్రాంతంలో కాదు నియోజకవర్గంలో మంచి పేరు తీసుకురావాలి. మీకు తప్పకుండా మీకు అండగా మేము ఉంటాం. మీకు ఎప్పుడైనా సహాయం కావాలన్నా మీకు ఇక్కడ ఉన్న నాయకులంతా మేము ఉంటామని చెప్పి తెలియదు. అవకాశం మీ అందరికీ పేరు పోయి మళ్ళీ ధన్యవాదాలు. బచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ 98, 99 స్కూల్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ సోదరులకు మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా మిత్రులందరికీ, మరి రక్తదానం చేసిన దాతలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అన్నిటికంటే గొప్ప దానం రక్తదానం. మరి మీరందరూ కూడా యువకులు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమం తీసుకోవడం వల్ల మిగతా యువకులందరికీ కూడా ఇన్స్పిరేషన్గా మీరు ఉంటారు. కాబట్టి మీ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక సేవక కార్యక్రమాలు చేయండి. మీకు కూడా మా అండ ఉంటుంది, పార్టీలు అండ ఉంటుంది, నాయకులు అండ ఉంటుంది, అందరూ అండ ఉంటుంది. మీరు మంచిగా చేసుకుంటూ పోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రక్తదానంతో పాటు ఎందుకంటే మీరందరూ కూడా చదువుకున్న పిల్లలు, రక్తదానంతో పాటు విద్యాదానం కూడా చాలా అవసరం ఉంది. మీరు ఒకవేళ మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరికైనా పుస్తకాలు కానీ, ఫీజులు కానీ, డ్రెస్సెస్ కానీ మనం ఉంటే కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు చదువే అన్నిటికంటే గొప్ప ఆస్తి. కాబట్టి చదువుకు కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కోరుకుంటూ, మరి యువకులు ఈరోజు మీరందరూ కూడా అన్ని తెలుసుకున్నారు, చరిత్ర తెలుసుకున్నారు. ఈరోజు చరిత్రను వక్రీకరించి ప్రయత్నం చేసే కొంతమంది కొన్ని శక్తులు, కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. హిందువులు, ముస్లింలు అని చెప్పేసి అనేక రకాల చిచ్చు పెట్టి ఈరోజు భారతదేశం ఒక ఆర్థిక పరిస్థితిని అన్యాయం చేసే సంగతి మీరు అందరూ కూడా తెలుసు. ఈరోజు ఐటీ చదువుకున్న, సాఫ్ట్వేర్ చదువుకున్న ఉద్యోగస్తులు, యువకులకు ఈరోజు ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. ఈ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి మీలాంటి యువకులు ముందుకు వచ్చి విద్యను ప్రోత్సహించినట్లయితే అన్ని విధాలుగా మనం అన్ని నాలెడ్జ్ ఉంటేనే మనం ఈ దేశంలో బ్రతకగలుగుతాం. దాంతోపాటు మన పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా తరఫున కానీ, పార్టీల తరఫున కానీ, లేకుంటే ఏదైనా దాతలు ఉన్నా కానీ మీ అందరూ కూడా కన్సిడర్ చేసి మీకు ఏమైనా ఇప్పించే ప్రయత్నం కూడా మేము అందరం చేస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి మీరు ఏదైతే 98, 99 బ్యాచ్ ఏదైతే మీరు చేస్తుందో, మరి మిగతా మీ జూనియర్స్ కానీ, మీ సీనియర్స్ కానీ మీరు ఇన్స్పిరేషన్ అయ్యేంత విధంగా వాళ్ళ రీయూనియన్ కూడా పెట్టుకొని వాళ్ళకు కూడా ఏదైనా కార్యక్రమం చేయాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఈ దేశం కోసం ఈరోజు మన దేశం ప్రపంచంలోనే యువ దేశం అంటే భారతదేశం. 65% మంది యువకులు లేని భారతదేశంలో. కానీ అన్నింటినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ జైన్ జయకరంగా. తాటూరు పట్టణంలో ఉన్న బచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పేరుతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కేబీఆర్ సిస్టంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 50 యూనిట్ల వరకు కూడా వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అట్లాగే ఎంసీహెచ్ హాస్పిటల్లో కూడా రోగులకి వాళ్ళ బంధువులకి అన్ని కూడా పండ్లు అవన్నీ అందించడం జరిగింది. ఇట్లా చిన్ననాటి మిత్రులందరూ కూడా కలిసికట్టుగా ఉండడం, సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. అట్లాగే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేయాలని, వారికి భగవంతుడు అందరికీ తోడుగా ఉండాలని చెప్పి పేదలకి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందుకు నా ఆహ్వానించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.